హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రుద్రస్వామి గారి పేరు చెప్తేనే అందరికీ తెలుసు. సమ్మక్క సారక్కను నమ్మడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మా దృష్టిలో వాళ్ళు కూడా ఏంటంటమ్మా, అంటే మీరు ఎప్పుడైనా మేడారం వెళ్ళినప్పుడు కోరిందేలా ఏంటంటే అమ్మా, వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం ధర్మం. మీరేమైనా కోరికలు కోరుకుంటే నెరవేరాయా? నేనైతే మేడారం మీరు అన్నట్టు ఇప్పుడు మనకు సమ్మక్కకు సారక్కకు పెట్టినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యాన్ని లాస్ట్కి ఆఖరికి ఏం చేస్తారు? ఒకవేళ మీరు సమ్మక్క సారక్క భక్తులైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారా మీరు? దేవుడి పేరు పెట్టుకోవడం అనేది ఇప్పుడు సమ్మక్క జాతర చాలా వరకు అందరికి తెలిసినటువంటి జాతరే. నమస్తే స్వామి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ధర్మ రక్షణకై సృష్టిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకై ఆజన్మ సాధువులపై తిరుగుతూనే ఉన్నాం తల్లి. సో ఇంకొకటి ఏంటంటే సమ్మక్క సారలక్క అనే వాళ్ళు కళలో కనిపిస్తూ ఉంటారు అని చెప్తారు. మీకు ఎప్పుడైనా కనిపించారా? సమ్మక్క సారాలమ్మ ఏంటంటే మేము అమ్మవారికి అయితే ఇంతవరకు కోరికలు ఎప్పుడు కోరలేదు. ఇక్కడ మేము ఒక సాధు లక్షణంలో ఉన్నాము కాబట్టి మా దగ్గరకు వచ్చిన లక్షల మంది మాత్రం చెప్పారు అమ్మవారు మాకు కళలో కనబడతారు, కనబడిన తర్వాత కోరుకున్న కోరికలు తీర్చారని. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని రుజువులు చేయకపోతే మరి వాళ్ళకి ఆ విలువ ఎలా వచ్చిందంటారు? ఈ రోజు మీలాగా నాలాగా లక్షల మంది కళలో కనబడినందుకే కదా ఈ రోజు అంత పెద్ద జాతరని జరుపుకుంటున్నారు ఆ ప్రాంతంలో. మామూలుగా అయితే అమ్మ అడవి ప్రాంతం. ఈ రోజు మేడారం అనేసరికి అది ఒక ప్రాంతం అయింది, కానీ ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం చూసి అడవి ప్రాంతమే కదా మరి. కాబట్టి ఆవిడ చేసిన గొప్ప కార్యక్రమాలు రుజువు చేయడం ద్వారా ఆమె ఎవరైనా కోరుకుంటే కలలో వెళ్ళి ఏ విధమైన పొరపాట్లు చేయకుండా ఈ విధంగా చేయండి అని చెప్పిన తర్వాతే వంశాభివృద్ధి పరంగా జరిగినదమ్మా. అది చరిత్ర, అది వాళ్ళు రాసిన చరిత్ర అది. సో గురువు గారు, ఒకవేళ మీరు సమ్మక్క సారక్క భక్తులైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారా మీరు? ఖచ్చితంగా. చూడమ్మా, సమ్మక్క సారక్క అనే వాళ్ళు దేవుళ్ళతో కొలుస్తూ ఉంటాం, దేవుళ్ళ లాగా. దేవుడి పేరు పెట్టుకోవడం అనేది ఒక పుణ్య తరుణం అనుకోవాలి. సమ్మక్క సారక్క అనేది మొరటుగా ఉంది కదా అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. పెట్టుకున్న వాళ్ళు వందల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఊర్లలో. ఇప్పుడు ఈ ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి టామీ డాని అని పేర్లు వచ్చాయి, కానీ అంతకు ముందుకు మరి అందరి పేర్లు అమ్మతోనే ఉండేది కదా. లక్ష్మమ్మ అని ఉంటుంది, లేదంటే యాదమ్మ అని ఉంటుంది. అంటే అమ్మవారి పేరును మాత్రమే తలుచుకునే సందర్భాలు అవి, అంతే కదమ్మా. కాబట్టి ఏంటంటే పెట్టుకోవాలి అని చెప్పేసి మీరు అన్నట్టుగానే అన్ని విధాలుగా కలిసి వచ్చిందంటే అమ్మ పెట్టుకోవడం తప్పులేదు తల్లి. కాబట్టి మనం ఆలోచించాల్సింది కూడా అదే అమ్మా. ఎప్పుడైనా చూడండి, దేవతల పేర్లు పెట్టుకోవడానికి మొహమాటం ఎందుకు పడాలి? పిలవడానికి, మనం ఆధునికమైన ఈ ప్రపంచంలో ఉండడానికి, అవతల వ్యక్తికి మన గుణగణాలు చూపించడానికి అవసరమైతే మీరు అన్నట్టుగా పేర్లు మార్చుకోవడానికి. ఏమో రానున్న రోజుల్లో అమ్మవారి పేర్లని కొంచెం మోడర్న్ గా పెట్టవచ్చు కూడా మానవులు. ఇప్పుడు ఊర్లలో అయితే ఆ ఊర్లో నాకు తెలిసి చాలా మందికి ఉండవచ్చు. మేము ఇక్కడెక్కడికో బ్రతకడానికి వచ్చాం, కానీ అక్కడే పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదమ్మా. వాళ్ళైతే ఖచ్చితంగా పెడతారు కదా. మారింది ఆధునికత, కానీ దైవభక్తి ఎప్పుడు కూడా మారదమ్మా. ఏదో ఒక రూపంలో దేవుడు మనకి సాయం చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో భక్తి మనది భగవంతుడికి చేరుతూనే ఉంది కదా. ఇప్పుడు మనకు సమ్మక్కకు సారక్కకు పెట్టినటువంటి ఆ బెల్లాన్ని నైవేద్యాన్ని లాస్ట్ కి ఆఖరికి ఏం చేస్తారు? చూడమ్మా, నైవేద్యం అనేది కిలోలుగా వస్తుంది. అది మీరు అన్నట్టుగా 50 కిలోలు ఒకవేళ మనిషి ఉన్నాడే అనుకోండి, 50 కిలోలు తీసుకొస్తారు. కొంచెం అమ్మవారికి సమర్పించి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తాం. కానీ అక్కడ చూడండి, అందరూ అక్కడ సమర్పించారు దాన్ని. మీరు అన్నట్టుగా ఇంట్లో ఒక వ్యక్తి మాత్రమే సమర్పిస్తాడు, కొందరు లక్షల మంది వస్తారు కదా. నైవేద్యంగా ప్రసాదంగానే అక్కడి వరకు అయితే 90% అక్కడే అయిపోతుంది. మిగిలిన 10% అంటారా చూడండి, వాణిజ్య ప్రకటనల కోసం కానీ వ్యాపార నిమిత్తం దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అది మాత్రం మీరు అన్నట్టుగా వృధా కాదు తల్లి. నడుచుకుంటూ పోతే ఇటుపక్కల అటుపక్కల రోడ్డున పడేస్తారు, చేస్తారు, అంటే అశ్రద్ధగా పోయింది అది. మీరు అన్నట్టు చూడమ్మా, బెల్లానికి ఉపయోగం చాలా ఎక్కువ ఉంది. ఏం చేస్తారు అని చెప్పేసి మనం మైక్రో లెవెల్ డిస్కషన్ చేయడానికి రాదు. నీవు సమర్పించడం వరకే అమ్మవారికి బాధ్యత. ఆ తర్వాత మిగతా అధికారులు, ఆలయానికి అభివృద్ధికి సంబంధించింది వాళ్ళు ఏ విధంగానైనా ఉపయోగించుకునే అధికారం వాళ్ళకు ఉంది. లేదంటే దాన్ని నిరుపయోగంగా అక్కడే పడేసి ఎవరు ముట్టుకోకపోతే ఏమవుతుందమ్మా, అది వ్యర్థం అయిపోతుంది కదా. మరి అప్పుడు భక్తికి ఎక్కడన్నా విలువ కనబడుతుందా? కాబట్టి ఏంటంటే దాన్ని ఉపయోగించుకునే పద్ధతులు 100 రకాలుగా ఉన్నా కూడా దాన్ని అడిగేసి దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. బెల్లం పవిత్రంగా పెట్టిన తర్వాత 100 మంది లేని వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ప్రతి దాంట్లో ఉన్న పవిత్రతను చూడాలి తల్లి. వృధా చేసే అవకాశం ఎక్కడ రాదు అది. అలా వృధా అయితే అమ్మ మరి పోయిన సంవత్సరము తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చాక ఆ పోయిన సంవత్సరం ఒకవేళ 1,00,000 మంది భక్తులు సమర్పిస్తే ఈసారి 2 లక్షల మంది సమర్పిస్తారు. వృధా చేసేటైతే తగ్గాలి కదా, పెరుగుతూ వస్తుంది కదమ్మా.
కాబట్టి ఏంటంటే దానిలో ప్రత్యేకతను చూడాలి. అంటే మీరు ఎప్పుడైనా మేడారం వెళ్ళినప్పుడు గురువు గారు మీరేమైనా కోరికలు కోరుకుంటే నెరవేరాయా? వాస్తవం. అంటే నేనైతే మేడారం మీరు అన్నట్టు కోరికల నిమిత్తం ఎప్పుడు వెళ్ళి కోరుకోలేదు అమ్మవారిని. కాకపోతే కోరింది ఏంటంటే అమ్మ, వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం, ధర్మం అంటే సౌభాగ్యం. అంటే చాలా మంది అక్కడికి వచ్చే వాళ్ళు కూడా కోరేది ఏంటంటే అమ్మా, ఇల్లు బాగుండాలి, సౌభాగ్యం బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుతారు కదమ్మా. వచ్చిన వాళ్ళు న్యాయంగా, ధర్మంగా ఉంటే అమ్మా ఖచ్చితంగా వాళ్ళందరికీ చరిత్ర నిరూపించబడింది, అందరినీ వాళ్ళు రుజువు చేసి పెట్టారు. కాబట్టి ఏంటంటమ్మా, మేము వెళ్ళినప్పుడు కోరుకునేది ఏంటంటమ్మా, కలకాలం వాళ్ళు అలాగే అక్కడే ఉండి లక్షల మందికి వాళ్ళ ద్వారా ప్రేమలు, అభిమానాలు, వాళ్ళు అనుకున్న కోరికలు తీరితేమో ఇక రానున్న ప్రపంచం ఇంకా భక్తిమయం కావాలి. ఈ రోజుల్లో చాలా తక్కువ శాతమే పూజలు, పురస్కారాలు చేస్తారు. అది రాను సంవత్సరానికి రావాలి, 2 సంవత్సరాలు ఎందుకు అంటే ప్రతి సంవత్సరం భక్తులు అక్కడికి చేరాలి, ప్రతి సంవత్సరం భక్తులు దగ్గరికి వెళ్ళాలి, ఆ కోరిక ఉండాలి అన్న ఆలోచన కూడా మాకుందమ్మా. దగ్గరికి ఇప్పుడు సంవత్సరం చేస్తే మేడారం లక్షల్లో మనుషులు వస్తారు. ప్రతి సంవత్సరం చేస్తే ఎంత ఆనందంగా ఉంటది. ఎప్పుడో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయడం కంటే అలా రావాలన్న ఒక ఆలోచన ఉంది తల్లి నాకు. మీరు ఏమైనా అంటే సమ్మక్క సారక్కను నమ్మడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? వాస్తవం. అంటే సమ్మక్క సారక్కలు మీరు అన్నట్టుగా మొదటి ప్రశ్న మీరు అడిగారు, వాళ్ళు దేవతల లేకపోతే వన దేవతల అని అడిగారు. మనుషులు అన్నారు కాబట్టి మానవ రూపం నుంచి వాళ్ళు దేవత స్వరూపులై అంటే ఒక పవిత్రతను చాటుకున్నారు కాబట్టి అమ్మ, వాళ్ళు పవిత్రమైన ఒక భక్తిని వాళ్ళు చాటారు, అంటే ఒక గొప్ప కార్యక్రమం చేశారు. కాబట్టి ఏంటంటే మా దృష్టిలో వాళ్ళు కూడా ఏంటంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళే. వాళ్ళని మేము ఇది కోరేసి మీరు తీర్చండి అన్న పరిస్థితి ఇకపై ఎప్పుడైనా వచ్చినా కూడా అమ్మా, నిండుగా వెళ్ళి మీరు అన్నట్టుగానే ఆ జంపన్న వాగులో మునిగేసి కోరుకుంటాము కోరికలు. ఇంతవరకు అలాంటి అవకాశాన్ని పరమాత్ముడు మాకు ఇవ్వలేడు, ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇస్తే మాకు మంచిదే జరుగుతుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మాకు సమ్మక్క సారక్క గురించి తెలియని విషయాలు దాదాపుగా చాలా వరకు తెలియజెప్పారు. సో థ్యాంక్ యూ. తెలవాలి అందరికి, మీరు చెప్పండి సమ్మక్క సారక్క అనేది ఒక జాతర. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి కంపల్సరీగా తెలియాలి. ఆడపిల్లలందరికీ ఊరున తెలిస్తే వాళ్ళకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడమ్మా, నీకు సమ్మక్క సారక్క గతంలో చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ విలువైన సమాచారం నీకు ఒక ప్రత్యేకమైన ఆలోచన తెస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆలోచన నిజం కాబట్టి దీన్ని నువ్వు 100 మందికి చెప్పితేనే ఆ యొక్క అంత పెద్ద స్థలానికి 100 మంది వెళ్ళి 100 మందికి చెప్తే మళ్ళీ మన స్థలాన్ని మనమే పుణ్యంగా ఒక పుణ్యక్షేత్రంగా చేసుకున్న వాళ్ళం. అంటే నీ నుంచి నా నుంచి కావాల్సింది మాట సహాయం చాలా ముఖ్యమైనదమ్మా. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవడానికి పరమాత్ముడు చిన్న చిన్న అణువుల నుంచి అయినా చేయగలడు. కాబట్టి ఎందుకంటే మనం అనువే కదా, మాకెందుకు ఈ ప్రపంచం అనుకోకూడదు, నీ నుంచి ఏ సహాయం ఉందో అది ఆలోచించాలి కదా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడబిడ్డలకి మరియు మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సమ్మక్క సారక్క జాతర ఈ నెల ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే 21 నుంచి 24 అంటే సుమారు 5-10 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకత అనేది ఈ రోజు నాకు పరమాత్ముడు ఇచ్చిన అవకాశాన్ని మీడియా ద్వారా చెప్పగలిగాను. దాంట్లో ఉన్న స్పష్టత, బంగారం అంటే ఏంటి, వాగు అంటే ఏంటి, అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలని, అలాంటి ప్రత్యేకతని మీరు తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చూసే చూపులో కూడా ఎంతో పవిత్రత కనబడుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా ఒక గర్వమైన తరుణంగా భావించాలి. కాబట్టి ఏంటంటే చాలా మందికి ఇది చేరితే మా ద్వారా ఒక సాధువు లక్షణం ద్వారా చేరినందుకు మాకు చాలా గౌరవము, చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఈ శుభ తరుణాన్ని, మేడారం యొక్క శుభాకాంక్షలను కూడా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దారుల్లో జాగ్రత్తగా చూస్తూ కుటుంబాలను అందరినీ సౌభాగ్యాన్ని నిజంగా అమ్మవారు వనదేవతలు కాపాడాలని మేము మనసా వాచ మా అంతఃకరణ శుద్ధితో సర్వే జన సుఖినో భవంతు అంటూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షత. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈ రోజు మనకి సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా సోషల్ పోస్ట్ టీవీ ద్వారా తెలియజేసుకుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.